వెల్కమ్ టు ఐరిస్ మీడియా. నేను మీ భవాని. ఈరోజు దినపత్రికల్లోని వార్తల గురించి చర్చించుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రికలో చూస్తే, సాంప్రదాయాన్ని పాటించరా, అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ అసంతృప్తి. ముందు ఉంటుందని తర్వాత లేదన్నారు. ఎలాగైతే సభ్యులు ప్రజా సమస్యలపై చర్చించే హక్కు కోల్పోతారు. 5 నెలలు అయినందున సమావేశాలు కొత్తగా పెట్టాలి. పాత సమావేశాన్ని కొనసాగించడం సరైంది కాదు. తమిళిసై. ఇక్కడ సాంప్రదాయాన్ని పాటించారా, గవర్నర్కి మాట్లాడే హక్కును ఇవ్వరా అన్నట్టు తమిళిసై ఇంకా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ ప్రధాన హెడ్డింగ్ చూడొచ్చు మనం. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, గుట్కా కేర్ ఆఫ్ బీదర్, కర్మాగారాల్లో పాన్ మసాలా మాటున ఉత్పత్తులు. తెలుగు రాష్ట్రాల్లోకి నిత్యం 500కి పైగా వాహనాలు. ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి. ఇక్కడ గుట్కాకి కేర్ ఆఫ్ అడ్రస్ బీదర్ అని, బీదర్ నుంచి గుట్కా సరఫరా అనేవి మన రాష్ట్రానికి వస్తున్నట్టు ఈనాడు పరిశీలించిన క్షేత్రస్థాయి పరిశీలనలో అది వ్యక్తమైనట్టు ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, ఆరోగ్య తెలంగాణకు శ్రీకారం, హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం. సిరిసిల్లాలో ఆరంభించిన కేటీఆర్, ములుగులో కేసీఆర్. సిరిసిల్లాలో ఆరంభించిన కేటీఆర్, ములుగులో హరీష్ రావు. ములుగులో హెల్త్ ప్రొఫైల్ కార్డు అందిస్తున్న మంత్రి హరీష్ రావు. చిత్రంలో మంత్రులు ఎర్రంబల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క. ఇక్కడ హెల్త్ ప్రొఫైల్ అని కొత్త కిట్లని అమల్లోకి తెస్తుంది మన గవర్నమెంట్. అలాగే ములుగులో ఇంకా మన మంత్రి హరీష్ రావు గారు ప్రజలకు అందిస్తున్నట్టు కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఆ కార్యక్రమంలో మంత్రి ఎర్రంబల్లి ఇంకా ఎమ్మెల్యే సీతక్క కూడా పాల్గొన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, నో ఫ్లై జోన్ అంటే ఖబర్దార్, ఏ దేశం అలా ప్రకటించిన యుద్ధంలో పాల్గొన్నట్లే. మార్షల్ అలా అమలు చేసే ఆలోచన లేదు, తేల్చి చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆగినట్లే ఆగి అంతలోనే బాంబుల మోత. రష్యా విమానాన్ని కూల్చివేసి పైలట్ను బంధించిన ఉక్రెయిన్. కీవ్లోని బిలాస్ కేర్వాలో వైమానిక దాడుల అనంతరం పరిస్థితి. ఇక్కడ నో ఫ్లై జోన్ అంటూనే ఇంకా రష్యా బాంబుల మోత, ఇంకా ఆగినట్లే ఆగి బాంబుల మోత కురిపిస్తున్నట్టు ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు పేర్కొన్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. కీవ్లో పరిస్థితి ఇలా ఉంది అన్నట్టు కూడా ఇక్కడ అన్ని ఇల్లులు ధ్వంసమైనట్టుగా కూడా ఇక్కడ ఒక పోస్టర్ చూడొచ్చు మనం. దీన్ని అబ్జర్వ్ చేస్తే అన్ని నేలపాలైపోయినట్టు ఇల్లులు, భవంతులు బాంబుల మోతతో కూలిపోయినట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు మనం. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, ఆ మండలాలు విద్యకు నిలయాలు, అత్యధికంగా విద్యార్థులు పాఠశాలలు అక్కడే. షేర్లింగంపల్లి, కుబ్దులాపూర్లో 2.10 లక్షల మంది విద్యార్థులు. ఇక్కడ కొన్ని మండలాల్లో ఇంకా ప్రైవేట్ మండలాల్లో 2 లక్షలకు పైగా విద్యార్థులు అక్కడే చదువుకుంటున్నట్టు ఇక్కడ ఒక దానికి సంబంధించిన 10 మండలాలు ఇక్కడ ప్రచురించడం జరిగింది. అత్యధికంగా మన హైదరాబాద్లో 10 మండలాల్లో, ఈ మండలాల్లో ఎక్కువ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నట్టు ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇంకా నమస్తే తెలంగాణలో చూస్తే, మేము మేటి మాకెవరు సాటి, అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న మహిళా ఉద్యోగులు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో విధులు. యూనిఫామ్ ఉద్యోగాల్లో గణనీయంగా పెరిగిన సంఖ్య. పోలీస్, ఎక్సైజ్, అటవీ, ఆర్టీఏ, ఆర్టీసీలో సేవలు. సవాళ్లను స్వీకరిస్తూ సమర్థంగా రాణిస్తున్న అతివలు. ట్రెజరీ నుంచి వేతనం పొందుతున్న వారే 94,384 మంది. అన్ని విభాగాలు కలిపితే 1,50,000 మంది ఉంటారని అంచనా. ఇంకా అన్ని విభాగాల్లో కూడా మహిళలు అత్యద్భుతంగా రాణిస్తున్నారని ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ప్రభుత్వం ఇస్తున్న అన్ని రంగాల్లో కూడా ఆర్టీఏ, ఆర్టీఓ, ఇంకా పోలీస్, ఎక్సైజ్, అటవీ, ఆర్టీఏ, ఆర్టీఓ అన్ని రంగాల్లో కూడా మహిళ సమర్థంగా రాణిస్తున్నారని, ఇప్పటికీ 1,50,000 మందికి పైగా ఎక్కువనే మహిళలు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, ప్రభుత్వ రంగాల్లో రాణిస్తున్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ ప్రధాన వార్తను చూడొచ్చు.
ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, ఇంతకన్నా మంచి పథకాలు ఇంకే రాష్ట్రంలోనైనా ఉన్నాయా నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. విపక్షాలకు మంత్రి కేటీఆర్ సవాల్. ఇక్కడి సంక్షేమ పథకాలు బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్టులు ఎటు పడితే అటు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు తెలంగాణ వ్యతిరేకులు. ఇల్లు కట్టిస్తున్నాం, పెళ్లి చేస్తున్నాం, ఆరోగ్య తెలంగాణకు కృషి చేస్తున్నాం. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో అభివృద్ధి పనులు ప్రారంభం. ఇక్కడ కూడా ఇంకా మంత్రి కేటీఆర్ మన రాష్ట్రంలో ఉన్న పథకాలు ఇంకా బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ లేవు అని, ఇంకా ఇంకేం చేయాలి, పెళ్లి చేస్తున్నాం, ఇల్లు కట్టిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇంకా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసినట్టుగా మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాలకు కూడా లేవు అని, అలా ఉంటే నేను ఇంకా రాజీనామాకు కూడా సిద్ధం అన్నట్టుగా కూడా సవాల్ విసిరినట్టు ఇక్కడ ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, గవర్నర్ నోటుపై విస్మయం. ఇచ్చిపుచ్చుకోవడంలోనే గవర్నర్కు అసలు సమస్య. నరసింహన్తో రాని సమస్యలు తమిళసైతోనే ఎందుకు? పరిధి దాటుతున్నది రాష్ట్ర ప్రభుత్వమా గవర్నరా? గవర్నర్ జారీ చేసిన ప్రకటనపై నిపుణుల్లో విస్తృత చర్చ. ఇక్కడ గవర్నర్కి మాట్లాడే హక్కును ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని తను క్వశ్చన్ చేస్తున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. తను ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వేరే గవర్నర్కి అయితే ఒక రూల్, నాకైతే ఒక రూల్ అన్నట్టు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇంకో వార్తను చూస్తే, హెల్త్ ప్రొఫైల్కి శ్రీకారం. పైలట్ ప్రాజెక్టులకు ములుగు, వేములవాడలో ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. ఇంటింటికి వెళ్ళి ఆరోగ్య సమాచారం సేకరణ. 18 ఏండ్లు నిండిన వారందరికీ హెల్త్ ఐడి. ప్రమాదకర పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగం. వ్యాధులను బట్టి కేర్ సెంటర్లు ఏర్పాటు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యం. హరీష్ రావు. ఆరోగ్య తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. కేటీఆర్. ఇక్కడ కూడా హెల్త్ ప్రొఫైల్కి శ్రీకారం చుట్టినట్టు ఇంకా మంత్రి హరీష్ రావు దానికి సంబంధించిన కిట్లు కూడా ములుగులో ఉన్న ప్రజలకు అందిస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఒక పోస్టర్ చూడొచ్చు. దాంట్లో చాలామంది పేదలకి ఇంకా ఆరోగ్య తెలంగాణనే తన ఉన్నత లక్ష్యం అన్నట్టుగా కూడా ఈ మీటింగ్లో మాట్లాడినట్టుగా కూడా హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, విద్యార్థుల అరిగోస. ప్రచారంపై మోదీ ధ్యాస. సుమిలో భారతీయ విద్యార్థుల అష్ట కష్టాలు. తిండి లేకుండా బిక్కుబిక్కుమంటూ జీవనం. వారణాసి ఎన్నికల ప్రచారంలో ప్రధాని బిజీ. ఇక్కడ ఉక్రెయిన్లో చాలామంది విద్యార్థులు తిండి తిప్పలు లేకుండా అష్ట కష్టాలు పడుతున్నారు. కానీ మన ప్రధాని మోదీ మాత్రం వారణాసిలో ఎలక్షన్ల కోసం తిరుగుతున్నట్టు, ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టు, అందులో బిజీ ఉన్నట్టు భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు ఉక్రెయిన్లో మోదీ ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తే, ఎత్తేసింది మీ రిపోర్ట్ కార్డే. తన ప్రసంగం లేకుండా చేసిన కేసీఆర్ సర్కార్పై ధ్వజమెత్తిన గవర్నర్. సాంకేతిక కారణాలు చూపిస్తారా? సభలో చర్చకు మంగళం, ప్రజాస్వామ్యానికి పాతరే. ఆర్థిక బిల్లును తొక్కిపట్టే అధికారం ఉన్న ప్రజా సంక్షేమానికి కట్టుబడి సిఫారసు చేశా. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నానన్న తమిళసై. రేపటి నుంచి అసెంబ్లీ తొలి రోజే బడ్జెట్. సభలో హోరాహోరీగా అధికార విపక్షాలు సంసద్దం. తమిళసై కూడా ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నట్టు కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా చూడొచ్చు. ఇక్కడ సర్కార్ తీరుపై తీవ్రంగా ఆగ్రహిస్తున్నట్టు, ధ్వజమెత్తి తన ప్రశ్నలు నిందిస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. రాజకీయాల్లో ఇలా ఉండడం అనేది ప్రజాస్వామ్యానికి అతీతం అన్నట్టుగా కూడా తను మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, మళ్ళీ బాహుబలి పద్దు. 2.7 లక్షల కోట్లతో బడ్జెట్. సాగు సంక్షేమానికి పెద్దపీట. వివిధ శాఖల భారీ ప్రతిపాదనలు. ఆదాయ వనరులపై సర్కార్ నజర్. భూముల అమ్మకమే శరణ్యం. 20,000 కోట్ల రాబడి వస్తుందని అంచనా. దళిత బంధు, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్లకు కేటాయింపులు.
జిఎస్డిపి పెరుగుదలతో అప్పులలో మరింత వెసులుబాటు. ఎఫ్ఆర్ఎంబి పరిమితి 4%తో మరింత గుర్రునం. ఇక్కడ కూడా ఇంకా బడ్జెట్ 2.7 కోట్ల ఇంకా బడ్జెట్ను రిలీజ్ చేసినట్టు సాగు సంక్షేమానికి పెద్దపీటగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్లో సమావేశంలో మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే ఇంటికే మెడికల్ కిట్, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి చేయూత, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు, 30 రకాల టెస్టులు చేసి హెల్త్ కార్డులు జారీ, పౌరుల ఆరోగ్య సమాచారంలో హెల్త్ ప్రొఫైల్. ములుగులో ప్రాజెక్టును ప్రారంభించిన హరీష్, హెల్త్ ప్రొఫైల్ దేశానికి ఆదర్శం కావాలి కేటీఆర్. వేములవాడలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభం. సిరిసిల్ల ములుగులో ప్రయోగాత్మకంగా షురు. మోదీ ప్రభుత్వాన్ని చూసి ఊసరవెల్లులు ఉరివేసుకుంటాయి. మోదీ ప్రభుత్వాన్ని చూసి ఊసరవెల్లులు ఉరివేసుకుంటాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అవకాశం లేదనడం తెలంగాణకి ద్రోహం చేయటమే. రైల్వే మంత్రి ప్రకటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం. ఇంకా ఆంధ్రజ్యోతిలో కూడా ఇంటింటికి మెడికల్ కిట్ ఈ కొత్త స్కీమ్ అనేది అమల్లోకి వస్తున్నట్టు దాన్ని మంత్రి కేటీఆర్ ఇంకా హరీష్ రావు అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా కూడా అన్ని దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఇంకా 18 ఏళ్ళు నిండిన వారి ప్రతి ఒక్కరికి ఇంకా మెడికల్ కిట్ అనేది వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది అన్నట్టుగా కూడా మంత్రి కేటీఆర్ ఇక్కడ చెప్తున్నట్టు ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే పాస్పోర్ట్ కేసులో కేసీఆర్కు భాగముందా, హరీష్ జైలుకు పోవాల్సి వస్తుందని ఎందుకన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయంగా మంత్రి హరీష్ వల్లే ముప్పుందా. రేవంత్తో జగ్గారెడ్డికి విభేదాలు ఎందుకు, కాంగ్రెస్ నుంచి ఎప్పుడు బయటకి వస్తారు. కేసీఆర్ పాలసీలకు ఆహా నా పెళ్ళంట సినిమాకు ఏమిటి లింకు. ఇక్కడ జగ్గారెడ్డిని ఆర్కే ప్రశ్నిస్తున్నట్టు ఇక్కడ ఒక కేసీఆర్కి భాగం ఉందన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే మృత్యు శకటం, ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం, వాయువేగంతో ఆటోను ఢీకొన్న వాహనం, 6 దుర్మరణం, 2 పరిస్థితి విషమం. మృతుల్లో 3 ఒకే కుటుంబ సభ్యులు, అందులో 2 చిన్నారులు కూడా. దర్గాను దర్శించుకొని వస్తుండగా దుర్ఘటన. ఇక్కడ ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ 6 దుర్మరణం పొందినట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే దేశంలో ఫ్రంట్ లేదు, బ్యాంకు లేదు, మందేస్తే కేసీఆర్కు ఫ్రంట్ ఏదో బ్యాంక్ ఏదో తెలీదు. ఆయన చింతమడకకు పోవడం ఖాయం. డిసెంబర్లో అసెంబ్లీ రద్దు, మార్చిలో ఎన్నికలు. కాంగ్రెస్ సభ్యత్వం ఉంటేనే పథకాల్లో తొలి ప్రాధాన్యం. ఆరోగ్యశ్రీని పునరుద్ధరిస్తాం, ధాన్యం కొంటాం రేవంత్. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తన వ్యాఖ్యలు చెప్తున్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. ఫ్రంట్ లేదు, బ్యాంకు లేదు అన్నట్టుగా కూడా దేశంలో తన వార్తలు వెల్లడిస్తున్నట్టు చూడొచ్చు. కేసీఆర్కి మందేసే ఫ్రంట్ ఏదో బ్యాంక్ ఏదో కూడా తెలియదు. ఇంకా అలాంటప్పుడు ఇవన్నీ ఎలా తెలుస్తాయి. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేసి మార్చిలో పెడతాము అన్నట్టుగా కూడా, ఇంకా అలాగే ధాన్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంటుంది అన్నట్టుగా కూడా మంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ వెల్లడిస్తున్నట్టు ఇంకో వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే పోరు భీకరం, క్షిపణులతో గర్జిస్తున్న రష్యా, కూల్చేస్తున్న ఉక్రెయిన్. 24 గంటల్లో 2 జెట్స్, 4 హెలికాప్టర్లు కూల్చివేత. తాజాగా ఉక్రెయిన్ చేరిన మరిన్ని ఆయుధాలు. రోజుకు 14 భారీ యుద్ధ విమానాల్లో సరుకు. రాబోయే రోజుల్లో యుద్ధ తీవ్రతకు నిదర్శనం. ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్ చేస్తే యుద్ధ ప్రకటనే. పశ్చిమ దేశాల ఆంక్షలపై పుతిన్ మండిపాటు. రష్యాపై ఉక్రెయిన్ హ్యాకర్ సైబర్ వార్. ఐరోపాలలో వేల మందికి ఇంటర్నెట్ కట్. సోమవారం మరో విడత చర్చలు. ఇంకా ఉక్రెయిన్ రష్యా పోరు మాత్రం ఆగడం లేదు. దానివల్ల చాలామంది చనిపోతున్నారు. యుద్ధం అనేది ఆపట్లేదు 2 దేశాల వాళ్ళు కూడా. ఇప్పటికే 24 గంటల్లోనే చాలా హెలికాప్టర్లకు చాలా మారణాయుధాలు కూడా ఇంకా రష్యా ఉక్రెయిన్కి తరలించినట్టు కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇలాగే ఉంటే ఇంకా మితిమీరి స్థాయికి వస్తుంది అన్నట్టుగా కూడా రష్యా ఇంకా
ఉక్రెయిన్ అంతం చేసే విధంగా ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇంకా సాక్షి దినపత్రికలో చూస్తే సర్కార్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య ముదిరిన విభేదాలు. తన ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే నిర్ణయంపై గవర్నర్ అసంతృప్తి. ప్రతిగా తమిళిసైను ఆక్షేపిస్తున్న సర్కార్ అనధికార లీక్. గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణ. కౌశిక్ రెడ్డి, అమినుల్ జాఫ్రీ అంశాలను కావాలనే నాంచారనే విమర్శ. రాజ్యాంగ విరుద్ధంగా సొంత ప్రసంగాలు చేశారని మండిపాటు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి గవర్నర్లకు అవసరం అనే వ్యాఖ్య. ఇక్కడ ఇంకా సాక్షి దినపత్రికలకు కూడా చూస్తే తమిళిసై ఇంకా మన సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా ఈ దినపత్రికలో కూడా ప్రచురించడం జరిగింది. ఇంకా తన ఆరోపణలపై మన ప్రభుత్వం కూడా తననే ఖండిస్తున్నట్టుగా కూడా ఇంకా కావాలనే ఉద్దేశపూర్వకంగానే మా ప్రభుత్వాన్ని మందలిస్తున్నట్టు ఇంకా క్వశ్చన్ చేస్తున్నట్టు ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా గవర్నర్ తమిళిసైపై కూడా మన ప్రభుత్వం మాట్లాడుతున్నట్టు కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ వార్తను చూస్తే ధరల వార్నింగ్. నిత్యావసరాలపై రష్యా యుద్ధ ప్రభావం. లీటర్ పెట్రోల్ 170కి చేరిన. పొద్దుతిరుగుడు నూనె టన్నుకు 5,000 పెరిగిన. స్టీల్, పామాయిల్, డైరీ, మసాలాలు, ఎరువుల ధరలపై ప్రభావం. త్వరలోనే పెట్రోల్, డీజిల్ మోత. అన్ని రంగాలపైన భారం పడుతుందంటున్న ఆర్థిక నిపుణులు. ఇంకా ఉక్రెయిన్ రష్యా వివాదాల వల్ల ఇంకా చాలామంది ఇంకా మనకి పెట్రోల్ ధరకు కూడా 175కి చేరే అవకాశం ఉందని, అలాగే ఇంకా అన్ని నిత్యావసర సరుకులు కూడా చాలా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇంకా ధరల మోత మోగుతుంది అని ఇక్కడ చాలామంది దానికి సంబంధించిన నిపుణులు వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇంక ఇక్కడ వార్త చూస్తే విరామం లేని దాడులు. సాధారణ పౌరుల కోసం కాల్పుల విరమణ పాటిస్తున్న రష్యా మాట తప్పిందని ఉక్రెయిన్ ఆగ్రహం. వోల్నేవాకాపై బాంబుల వర్షం. పౌరుల తరలింపు ప్రక్రియ నిలిపివేత. ధరణి పోర్టల్తో రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నం. ప్రజాభివృద్ధి సంక్షేమ బడ్జెట్గా ఉండాలి. నవ తెలంగాణతో కాంగ్రెస్ శాసనసభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పీపుల్స్ మార్చ్కు బ్రేక్. ఇక్కడ కూడా ఇంకా భూస్వామ్య వ్యవస్థ పునర్నిర్మాణమే కేసీఆర్ ధ్యేయం అన్నట్టుగా కూడా ఇంకా భట్టి విక్రమార్క గారు చెప్తున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. అట్లనే ఇక్కడ ఇంకో వార్తను చూస్తే రైల్వే లైన్ నిర్మాణ పనులు అడ్డుకున్న రైతులు. నష్టపరిహారం ఇచ్చే వరకు భూమిని వదలం. రైతులకు పోలీసుల మధ్య తోపులాట. గాయపడిన రైతులు. ఇక్కడ రైల్వే లైన్ కోసం కూడా ఇంకా రైతులు పోలీసులతో గొడవ పెట్టుకున్నట్టు ఇక్కడ చూడొచ్చు. నష్టపరిహారం ఇస్తే కానీ మా భూమిని వాళ్ళకి ఇవ్వము అన్నట్టుగా కూడా, మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేయము అన్నట్టుగా కూడా రైతులు ఇక్కడ ధర్నాకు దిగినట్టు, ఇంకా పోలీసులను ఆపినట్టు కూడా ఇక్కడ ఒక పోస్టర్ చూడొచ్చు. ఇంకా వెలుగు దినపత్రికను చూస్తే సర్కార్ తీరుపై తమిళిసై. బడ్జెట్ సెషన్లో స్పీచ్ లేదనడంపై గవర్నర్ ఫైర్. ప్రజల సంక్షేమమే నాకు ఫస్ట్. ప్రసంగం లేకపోతే సభ్యులకే నష్టం. ఫైనాన్స్ బిల్లుకు టైం తీసుకునే అవకాశం ఉన్న ఫెడరల్ స్ఫూర్తితో ఓకే చెప్పిన. మొదట నా ప్రసంగం ఉంటుందని సర్కార్ చెప్పింది. వివరణ కోరితే అనుకోకుండా జరిగిందంటున్నారు. ఇదేం పరిస్థితి, ఇదేం పద్ధతి? ఇక్కడ వెలుగు దినపత్రికలో కూడా తమిళిసై మన గవర్నమెంట్పై తీవ్ర ఆగ్రహం చెందినట్టుగా కూడా ఇక్కడ కూడా ఇంకో వార్తను చూడొచ్చు. బడ్జెట్ సెషన్లో స్పీచ్ తనకి ఇవ్వకపోవడం అనేది ఎక్కడి న్యాయం అని కూడా తను ప్రశ్నిస్తున్నట్టుగా కూడా ఒక వార్తను చూడొచ్చు మనం ఇక్కడ. ఇంకా తమిళిసై పిక్చర్, ఇక్కడ కేసీఆర్ పిక్చర్ కూడా వేసినట్టు ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే తెలంగాణపై బీజేపీ కుట్రలు. కాళేశ్వరం పనులను అడ్డుపడుతున్నారు. హరీష్ రావు. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించేందుకే కేంద్రానికి కేసీఆర్ శత్రువైనరు. యూపీ ఎన్నికలైనాక పెట్రోల్ ధరలు పెంచుతారు. ఓట్ల కోసమే రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడినరు.
ఆసుపత్రిలో అవసరం లేని సిజేరియన్లు ఆపాలే. ఉమ్మడి వరంగల్లో మంత్రి పర్యటన. ములుగులో హెల్త్ ప్రొఫైల్ సర్వే ప్రారంభం. పలు ఆసుపత్రుల నిర్మాణాలకు శంకుస్థాపనలు. ఇక్కడ కూడా మంత్రి హరీష్ రావు ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. తెలంగాణపై బీజేపీ కుట్రలు చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తని వెల్లడిస్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, కుట్ర ఎవరిదో బయటికి వస్తుంది, నా జీవితంలో ఎవరికి అన్యాయం చేయలే శ్రీనివాస్ గౌడ్. మంత్రిని కలిసి ధైర్యం చెప్పిన టీజీఓ నేతలు. ఇక్కడ కూడా నేను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వార్త చెప్తున్నట్టు చూడొచ్చు. కుట్ర ఎవరు చేసిరో బయటపడుతుంది, అలాగే నేను ఎవరికి అన్యాయం చెయ్యలేదు అన్నట్టుగా కూడా తను మాట్లాడినట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకో వార్తను చూస్తే, కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి, ఆయనకు టెంట్ లేదు ఫ్రంట్ లేదు రేవంత్. ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా, డిసెంబర్లో అసెంబ్లీని రద్దు చేస్తాడు, వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు వస్తాయి, ప్రగతి భవన్ను అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తానన్న పిసిసి చీఫ్. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఇంకా మన కేసీఆర్కి రోజులు దగ్గర పడ్డాయి, అలాగే ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి ఫుల్ ఫైర్ అయినట్టు ఇంకా కేసీఆర్ పైన ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. డిసెంబర్లో అసెంబ్లీ రద్దు చేసి ఇంకా మార్చిలో ఎన్నికలు స్టార్ట్ అవుతాయి అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ తెలుపుతున్నట్టు ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ చూస్తే, తెలంగాణ కంటే బెటర్ పథకాలు చూపిస్తే రాజీనామా చేస్తా, మత రాజకీయాలతో బీజేపీ పబ్బం గడుపుకుంటున్నది కేటీఆర్. ఇక్కడ కూడా తెలంగాణ కంటే బెటర్ పథకాలను వేరే ఏ రాష్ట్రంలో చూసినా రాజీనామా ఇస్తాను అన్నట్టు మంత్రి కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇంకా అన్ని దినపత్రికల్లో తమిళసై మన సర్కార్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు, తనకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు అన్ని దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. అలాగే తెలంగాణ హెల్త్ కిట్లను మన మంత్రి హరీష్ రావు కేటీఆర్ గారు అందజేస్తున్నట్టు కూడా అన్ని దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఇప్పటి నుంచి 18 ఏళ్ళు నిన్న ప్రతి యువతకి ఇంకా వృద్ధులకి కూడా అందరికీ హెల్త్ కిట్ అనేది అందుబాటులో ఉంటుంది అని, తెలంగాణ ఆరోగ్య తెలంగాణ ప్రథమ లక్ష్యం అన్నట్టుగా కూడా ఇంకా మంత్రి కేటీఆర్ ఇంకా హరీష్ రావు మాట్లాడినట్టు అన్ని దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. అలాగే ఇంకా యుద్ధానికి విరామం తీసుకొని మళ్ళీ కాల్పులు జరిగినట్టు, ఇంకా ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం అనేది ఆగడం లేదు, దాని గురించి కూడా అన్ని దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఈరోజు అన్ని దినపత్రికల్లో వార్తల గురించి చర్చించుకున్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.